రాకెట్ వేగంలో దూసుకెళ్తున్నాయి. ఆదిభట్ల ఏరో సిటీనే కాదు, మరో హైటెక్ సిటీ కూడా. గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలు ఎలాగైతే ఐటీ కంపెనీలతో హైటెక్ సిటీగా అభివృద్ధి చెందాయో, టీసీఎస్, కాగ్నిజెంట్ లాంటి కంపెనీల రాకతో ఆదిభట్ల రూపురేఖలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఆదిభట్లలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు గతంలోనే భూములు కేటాయించారు. అందులో విమానయాన సంస్థలకు కొంత భూమిని కేటాయించగా, మిగిలిన 180 ఎకరాల్లో కాగ్నిజెంట్, టీసీఎస్, ఐటీఈఎస్, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ వంటి బహుళజాతి సంస్థలకు భూములను కేటాయించారు. దీనికి తోడు ఆదిభట్లను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్గా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆదిభట్లలో మొదటి మార్పుకు ఐటీ కంపెనీలే కారణం. ఈ కంపెనీల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు దొరికాయి. సరిగ్గా షేర్ ఆటోలు కూడా తిరగని ప్రాంతంలో లగ్జరీ కార్లు, క్యాబులు తిరగడం మొదలయ్యాయి. మారుమూల ప్రాంతంలో ఐటీ వెలుగులే మార్పుకు శ్రీకారం చుట్టాయి. ఐటీ అడుగు పెడితే చాలు అంతా మారిపోతుంది. ముందుగా అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మల్టీనేషనల్ కంపెనీల రాకతో హైటెక్ సిటీలో భూముల ధరలు ఎలా ఆకాశాన్నంటాయో, ఆదిభట్లలో కూడా అలానే ధరలు అందనంత ఎత్తుకు చేరుకున్నాయి. ఐటీ దెబ్బకు రియల్ ఎస్టేట్ బూమ్ మొదలైంది. తొండలు గుడ్లు పెట్టే భూములు ఒక్కసారిగా కోట్ల రూపాయలు పలకడం మొదలైంది. ఐటీ కంపెనీలున్న చోట స్థిరాస్తి వ్యాపారం జోరుగా సాగుతుంది. ఇక్కడ కూడా ఇదే జరిగింది. ఆదిభట్లలో రియల్ పరుగులు మొదలైంది టీసీఎస్ ప్రారంభంతోనే. ఆ తర్వాత కాగ్నిజెంట్, కన్వర్జిస్ వంటి సంస్థలు రావడంతో అసలైన బూమ్ స్టార్ట్ అయింది. దీనికి తోడు దేశంలోనే తొలి ఎయిర్ స్పేస్ సెజ్కు ఆదిభట్ల ఎంపిక కావడం, ఔటర్ రింగ్ రోడ్డు కూడా అందుబాటులోకి రావడంతో స్థిరాస్తి వ్యాపారం జోరు తారాస్థాయికి చేరుకుంది. ఇది కేవలం ఆదిభట్లతోనే ఆగిపోకుండా ఇబ్రహీంపట్నం, ఎంజాల్, మన్నెగూడ క్రాస్ రోడ్, బొంగులూరు, కొంగరకలాన్, మంగల్పల్లి ప్రాంతాలకు కూడా విస్తరించింది. ఇంకేముంది, అక్కడ భూములు ఉన్నవాళ్ల తలరాతలు పూర్తిగా మారిపోయాయి. వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగుపడ్డాయి. ఒకప్పుడు 2004-2005లో 2,50,000 ఉన్న ఎకరా భూమి ఇవాళ 7 కోట్లు 8 కోట్లకు పలుకుతుంది. మరి చాలా డెవలప్ అయింది, చాలా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇప్పుడు ఆదిభట్ల. 2002-2004 మధ్య ఆదిభట్లలో ఎకరం భూమి కేవలం 4-5 లక్షలు మాత్రమే ఉండేది. ఐటీ కంపెనీలు, ఏరోస్పేస్ సంస్థలు రావడంతో ఇక్కడి భూములు కోట్ల రూపాయలు పలకడం మొదలయ్యాయి. అప్పటిదాకా ఖాళీగా పడి ఉన్న భూములకు ఒక్కసారిగా బూమ్ వచ్చింది. ఓపెన్ లేఅవుట్లు, విల్లాలు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఫామ్ హౌజులు వెలిశాయి. ఆదిభట్లతో పాటు ఆ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలే మారిపోయాయి. అయితే ఐటీ కంపెనీలు వచ్చినంత మాత్రాన భూముల ధరలకు రెక్కలు రావచ్చేమో కానీ, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంటే కానీ అక్కడ భూములు కొనేందుకు